హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈ సంక్రాంతికి కాకినాడ బీచ్కి వెళ్ళామండి. మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఇలాగే అందరూ హ్యాపీగా మూమెంట్ గుర్తు పెట్టుకునేటట్టు ఏదో ఒక దగ్గరికి వెళ్తారు కదా, అలాగే మేము కాకినాడ వెళ్ళామండి. మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీ మొత్తం కాకినాడ బీచ్కి వచ్చాం. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో? ఇంత జనాలకి కూడా మాకు ఎక్కడ కూడా మాకు కొలత అనిపించలేదు. అలాగే మేము 10 గంటలకు వచ్చామండి, ఇప్పుడు 2 అవుతుంది. అయినా మాకు ఆకలి కూడా అనిపించలేదు జనాలా చూసి. అంతమంది జనాల్లో మా ఆనందం అంత లేకుండా పరిగెలెత్తింది. ఈ సంక్రాంతికి మీరు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా ఫాలోవర్స్కి, ఇన్స్టా ఫాలోవర్స్కి, మోజీ ఫాలోవర్స్కి, యూట్యూబ్ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇప్పటి వరకు వీడియోస్ పెట్టలేదని అందరూ కూడా కామెంట్ చేశారు. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, పెట్టలేదండి. మరొక ఉద్దేశం ఏం లేదు. అందరినీ కూడా అప్సెట్ చేసినందుకు సారీ. అలాగే ఇక్కడి నుంచి వీడియోస్ పెడతాను. ప్రతి ఒక్కరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తారని, అలాగే నా యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి, మీది ఎక్కడో కామెంట్ చేస్తున్నారు, మీది ఊరు ఎక్కడ అని. మా ఊరు వచ్చేసి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి అండి. నేను మొబైల్ తీసుకొని వెళ్ళిపోతున్నాను అనుకొని తప్పిపోయి మా ఆయనగారు ఎదురొచ్చారు. కానీ నేను వీడియో తీస్తున్నాను అనేసరికి సైడ్ అయిపోయాడు. మీరు కూడా చూడండి, ఇంత జనాల్లో ఎవరైనా తప్పకపోతే ఎవరికైనా ఇబ్బందే కదా ఎత్తుక్కోవడానికి, అట్లా అనిపించి వచ్చారు. ఇగోండి నా కొడుకు, మా చెల్లి వాళ్ళ చిన్న బాబు. మేము ఆ బాబుకి అయితే కిరీటాలను చూసి భయపడ్డాడండి. కనీసం ఎంత పలకరించినా కానీ పట్టుకొని వదలట్లేదు. మంచిగా అయితే ఎంజాయ్ చేసినని చెప్పు, ఒకేసారి కిరీటాలు వచ్చేసరికి భయపడ్డాడు. చిన్నపిల్లలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, అలాగే చిన్నపిల్లలందరూ కూడా మంచిగా చూసుకొని తీసుకెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. ఇలాంటి బీచ్లకు వచ్చినప్పుడు పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూడాలి. మనం పెద్దవాళ్ళమైనా సరే భయపడకుండా వెళ్ళాలండి. ఎందుకంటే కొంచెం ఆచితూసి అడిగేయాలి ఎక్కడైనా చూడే. మాకేం తెలుసు, ఇది మాకంతా తెలుసు అని మూర్ఖంగా వెళ్తే మనకే ప్రమాదం కదా, అలా అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుండే ఈ మూమెంట్లన్నీ కూడా ఒక గ్యాప్ కడతానండి. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారని నేను కూడా వీడియోస్ మీతో పంచుకోవాలని తీసినాం. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే అందరికీ సారీ. ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే వీడియో రూపంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా సారీ అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని మాట్లాడే విషయంలో కూడా నాకు మాట్లాడటం సరిగ్గా రాదు కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నాను. నేను ఏదైనా కొంచెం ఏదుంటే అదే ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి ఇలా మాట్లాడానని తప్పుగా అనుకోవద్దు. మొత్తం తిరిగేస్తున్నానండి. మా వాళ్ళు అయితే నన్ను పిచ్చి దానిలో చూస్తున్నారు, ఎంత దూరం పోతావో సెల పట్టుకోనని. కొంతమంది బ్యాచిలర్స్ పిల్లలు కూడా వచ్చారండి. బీచ్ మధ్యలోకి వెళ్ళి కిరీటాలకి సవాలు విసురుతున్నారు. అలా చేయొద్దండి ఎప్పుడు కూడా. ఒక్కొక్కసారి కిరీటాలు కూడా ఎంత హెచ్చరికగా మనం ఉంటే అంత హెచ్చరికగానే రెచ్చిపోతాయి కిరీటాలు కూడా. మనం చెప్పేది ఏంటంటే కిరీటం కూడా మనం కేరింతలను చూసి రెచ్చిపోతుందంట. అది కూడా కొంచెం చూసుకొని బీచ్లకు వెళ్ళేటప్పుడు ఆలోచించుకొని దిగాలి. మనం పెద్దవాళ్ళు ఉండుంటే కనుక పిల్లల్ని ఆపుతాము, మనం లేనప్పుడు ఇంకా పిల్లలకి అడ్డు ఆపు లేదు కదా, అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇంకా సెల్ఫీలు, వీడియోస్, స్నానాలు చేయటం, ఈత కొట్టడం, అంతా ఎవరి గోల వాడదే అని ఒక మూవీ ఉంది కదా, అలాగే ఇక్కడ ఎవరి సంతోషం వాళ్ళదండి, ఎవరి ఆనందం వాళ్ళది. ఎవరు ఏం చేసినా కానీ డోంట్ కేర్ అన్నట్టు చేస్తున్నారు. అలాగే మేము కూడా తిరిగాం ఇప్పటి వరకు. ఇంక వీడియో రికార్డ్ చేసి వెళ్ళిపోదాం అనేసి మేము 10 గంటలకు వచ్చాం. ఇప్పుడు 2 అవుతుంది, అయినా కానీ మాకు టైం తెలియట్లేదు. ఇంకో గంట ఇక్కడే ఉండేటట్టున్నాం. చూసారు కదండి కిరీటాలు ఎంత పెద్దగా వస్తున్నాయో. ఇంత పెద్ద కిరీటాలకి మళ్ళీ అందులోనే పిల్లలు, తల్లులు అందరూ పరుగులెడుతున్నారు. ఇంకా లోపలికి వెళ్ళలేదండి ఎవరని. పోలీసులు ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా చాలా కంట్రోల్ చేస్తున్నారు.